ఆస్తి గొడవలు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. కొంతమంది న్యాయం జరుగుతుందని కొంతమంది పోలీసుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్తున్నా వారు కూడా డబ్బులు తీసుకొని అన్యాయం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా న్యాయం తీర్చగలరా అని వెతుకుతూ ఉన్నాం. ఈ ప్రపంచంలో ఎవరు న్యాయం తీర్చరు. ఈరోజు అందరి మనసులు కూడా ఎట్లా ఉన్నాయంటే ద్రోహము చేత నింపబడింది, పగ చేత నింపబడింది, అసూయ చేత నింపబడింది. పాపం వారి జీవితాన్ని ఎట్లా మార్చేసిందంటే ఏది న్యాయమో ఏది అన్యాయమో వారు తెలుసుకోలేని పరిస్థితి మధ్య ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ప్రభు న్యాయము తీర్చగలిగిన దేవుడు ఆయన. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట కీర్తనల భాగము 146వ కీర్తన 7వ మాట చదవగలిగితే, బాధపరచుబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి గురిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఈ వాగ్దానము అన్యాయం ఎవరైతే పొందుతున్నారో వారందరి పట్ల నా ప్రభు నెరవేర్చును గాక. ఎవరైతే ఆకలి చేత దప్పికల చేత కృంగుపై కృషించిపోయి ఉన్నారో వారందరికీ ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. చాలా మంది ఎన్నో ఇబ్బందుల మధ్యన, ఎన్నో పరిస్థితుల మధ్య నలిగిపోతున్నారు. మీ అందరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. నా ప్రభు మీకు న్యాయం చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. మనుషులు అన్యాయం చేస్తారు. ఈ రోజు కొంతమంది చూడండి, మనం అప్పు తీసుకున్న వారు కూడా ఎలా ఉన్నారు తెలుసా? అధిక వడ్డీలు, అధిక భారం మన మీద వేసి మన ఆహారాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాలి, దయ, కనికరం ఏ ఒక్కరికి లేదు. కొంతమంది కావాలని మాటల చేత గాయపరుస్తూ, కావాలని మనల్ని అనేక రకాల పరిస్థితుల మధ్యన ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్యాయం చేసేవారు చాలా మంది ఉన్నా మనకుండే ధైర్యం అంతా ఒకటే, మన ప్రభు అన్యాయం చేసే దేవుడు కాదైనా ఆయన న్యాయం తీర్చగలిగిన దేవుడు. ఈ రోజు ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో సొంత వారి చేత అన్యాయం చేయబడి, సొంత రక్త సంబంధుల చేత అన్యాయం చేయబడి కృంగిపోయిన మీతో ప్రభు మాట్లాడుతున్నారు. మీరు దిగులు చెందకండి, నా ప్రభు మీకు న్యాయం జరిగిస్తారు. కొన్నిసార్లు కుటుంబ సమస్యలు అధికమైపోయాయి. భర్త భార్యను కొడుతున్నప్పుడు భార్య వెళ్ళి పలానా వాళ్ళకి చెప్పిందంట, అయ్యా నా భర్త నన్ను కొడుతున్నాడు అంటే కొంతమంది అన్నారు, ఎందుకు కొడుతున్నాడు, నువ్వేం చేసావో అని కొంతమంది అన్యాయంగా మాట్లాడుతున్న సందర్భాలు కూడా నేటి దినాల్లో కనిపిస్తున్నాయి. తప్పు చేస్తున్నా ఎవరు వారిని అడగట్లేదు, తప్పుగా బ్రతుకుతున్నా ఎవరు వారిని అడగట్లేదు. ఎందుకంటే అన్యాయం చూసి 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 మనుషులకు అలవాటైపోయింది. కానీ నా ప్రభు న్యాయం చేస్తాడు, కంగారు పడకండి. యేసేపు జీవితంలో ప్రభు న్యాయం జరిగించాడు. ఎంతైతే శ్రమతను అనుభవించాడో, ఎంతైతే అవమానమతను అనుభవించాడో దానికంటే రెట్టింపు ఘనతని ప్రభు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన న్యాయము చేయగలిగిన సమర్థుడు ఆయన. అన్నలకి యేసేపు నచ్చలేదు. యేసేపు స్థానాన్ని వారి కుటుంబంలో తుడిచిపెట్టేయాలని చాలా కుట్రలు పన్ని యేసేపుని ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. అతని చరిత్ర అక్కడితో ముగించబడిందని వారి అన్నలు సంతోషపడుండొచ్చేమో గానీ ఆ పైనుండి చూస్తున్న దేవాది దేవుడు యేసేపుకి న్యాయం తీర్చాడు. అందుకే అంటున్నాడు కదా, మీరు నాకు హాని చేయి ఉద్దేశించారు కానీ వాటన్నిటిని ప్రభు నాకు మేలుకరంగా మార్చాడు. ఈ రోజు నా ప్రభు అలాంటి కృపను మీకు అనుగ్రహించబోతున్నారు. ఎంతైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎంతైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎంతైతే మీ చేతిలో ఉండే ఆహారాన్ని లాక్కున్నారో, మీ ధనమును లాక్కున్నారో, మీ పొలమును లాక్కున్నారో, మిమ్మల్ని కన్నీరు కార్చేలాగా చేశారో అదే స్థలాల్లో నా ప్రభు మిమ్మల్ని సమృద్ధి చేత నింపబోతున్నారు. ఈ రోజు మేము ఇట్లా నిలబడ్డామంటే కారణం ఏంటి తెలుసా? ఎంతో మంది మమ్మల్ని అనగదొక్కాలని, ఎంతో మంది మమ్మల్ని కిందకు లాగాలని, మా మీద వేలెత్తి చూపి లేనిపోని అబండాలని మా మీద వేశారు. వాటన్నిటిని తీసుకెళ్లి ప్రభు పాదాల దగ్గర పెట్టి ఒకే ఒక ప్రార్థన చేశాం. తండ్రి, నువ్వు న్యాయం జరిగించగలిగిన దేవుడు అయ్యా. దేవుడు మా ప్రార్థన విన్నాడు. ఈ రోజు ప్రభు మమ్మల్ని నిలబెట్టారు. అదే విశ్వాసంతో అంటున్నాను, మీ జీవితాలు కూడా నా ప్రభు మార్చబోతున్నారు. మీ ఆకలి తీర్చబోతున్నారు. ఎలాంటి బంధకాల మధ్య అయితే మీరున్నారో అక్కడ నుండి నా ప్రభు మిమ్మల్ని విడిపించి సమృద్ధి చేత నా ప్రభు మిమ్మల్ని నింపబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. ఏ విషయంలోనూ వెనుకడుగు వేయకండి. ధైర్యంగా ప్రభు వైపు చూసి పరిగెట్టండి చాలు. గాడ్ బ్లెస్ యూ.